మిస్సెస్ ఖన్నా జస్ట్ రిలాక్స్. ఒక్క నిమిషంలో మీ దగ్గర ఉంటాయి. ఎస్ 1 minute. పని చేస్తున్నావా యాక్ట్ చేస్తున్నావా? ఆ బ్లూది బయటికి తీ ముందు. ఎస్ మిస్సెస్ ఖన్నా, రైట్ రైట్. మీరేం వరీ కావద్దు. ఓకే, ఇప్పుడే పంపిస్తున్నాను. బాయ్. స్టాప్ ఇట్ జేకబ్. ఓ మై గాడ్, నో, మళ్ళీ అవే కలర్స్ తీసుకొచ్చావు. హలో, జస్ట్ 1 minute. పింకీ 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 డార్లింగ్, ఫోన్ నీకేనమ్మా. హలో, ఇట్స్ ఓకే. ఎందుకలా జరిగిందో మీకు అర్థం కాదు. అసలు నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, ఏం పర్వాలేదు అని. థ్యాంక్ యూ. మీకేమైనా హెల్ప్? యాక్చువల్లీ మేమందరం అభికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఐ థింక్ చిన్నప్పటి నుంచి. కష్టమే, అసాధ్యం మాత్రం కాదు. ఏంటది? నేర్చుకుంటావా కర్ణాటిక్ మ్యూజిక్? బట్ నా వల్ల అవుతుందా? ఎప్పుడు మొదలు పెడదాం? ఆలోచిస్తున్నా. ఏమని? అక్కడికి ఎంత త్వరగా రావాలా అని. మళ్ళీ టై పెట్టడం మర్చిపోయావు. ఇప్పుడన్నా తగిలేటు. నెవర్ మైండ్, ఐమ్ గోయింగ్. పింకీ 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 డార్లింగ్, నువ్వు ఇవి అర్జెంటుగా మిస్సెస్ ఖన్నాకి ఇచ్చేయాలి. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు. పింకీ, ఇది అర్జెంట్ అమ్మా. అట్లానే అవన్నీ కన్విన్స్ చెయ్యాలి. టర్కీ రెడీ కాలేదని. ఓకే, నేను కొంతకాలం ఈ పనులు ఏవి చేయలేను. వాట్? ఏం మాట్లాడుతున్నావు పింకీ? హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చూడు, నువ్వు లేకుండా ఈ బిజినెస్ చేయడం నా వల్ల కాదు. నీ అవసరం ఉంది. పింకీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఊరికమ్మా. ఎందుకో? ఆంటీ నా కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తాను. ఏ ఆంటీ? స్వర్ణలత ఆంటీ. ఇదంతా అభినయ్ కోసం కదూ? యా. పింకీ పింకీ, ఇదంతా ఎందుకోసం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? అభినయ్ తల్లి చనిపోయింది నాన్న చేసిన యాక్సిడెంట్లో. నేను లైఫ్లో కొంతమందికి హెల్ప్ చేయాలమ్మా. బట్ వాళ్ళందరూ నీకంటే ఎక్కువ కాదు. ప్లీజ్ లెట్ మీ గో. చేయాలనిపిస్తే నువ్వు చేయాల్సింది కూడా చాలా ఉంది. సరే గ మ పద ని సా సా ని ద ప మ గ రే సా. శ్రీ గణనాథ సింధుర వర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినోద లంబోదర లకుమికర.
వెనక్కి 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 ఏయ్! బస్ వావ్ Hi. పింకీ వాట్ ఎ చేంజ్ Surprise. ఎంత మారిపోయావు అచ్చ తెలుగు పాటలా ఉన్నావు ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఓ కాన్సర్ట్ చేస్తున్నాం. రియలీ? పింకీ మామ్, నిన్ను చూసి నేను గుర్తుపట్టలేకపోయాను. కమ్ 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 గివ్ మీ హగ్. ఏ అన్నపూర్ణ చూసావా జుట్టెట్టుంది నీ తోకలాగలేదు. కాన్సర్ట్ కి ఈ చీర కట్టుకుంటావా? లేదు మా, జస్ట్ ట్రై చేస్తున్నాను. ఓ షాప్ లో బట్టల కన్నా మీ కాన్సర్ట్ కి టికెట్లు ఎక్కువ అమ్మాను. దీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇవి ఎక్కడివి? పెద్దమ్మ నా కోసం తీసుకొచ్చింది. ఎవరు? మమ్మీ, ఆంటీ నా కర్ణాటక నేర్పుతున్నారే ఆవిడ. ఓ ఓకే, ఇంకా రిహార్సల్స్ చేయాలి. ఓ ఐఎమ్ సో సారీ మీకు రిహర్సల్స్ ఉన్నాయి కదా, నేను అలా తిరిగేసి వస్తాను. ఊరిలో షికారు. మమ్మీ, ఈ నప్పారావు గారు. హాయ్. నమస్కారం. ఈవిడ Oh, మా అమ్మ. నమస్తే. And ఇదే అన్నపూర్ణ. హలో. అన్నపూర్ణ అమ్మ బాగుందా? అప్పారావు గారు అమ్మ జాగ్రత్త. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. రియలీ థ్యాంక్స్. లవ్ యూ. అమ్మ నా ఒక్క నిమిషం, నీ హెల్ప్ కావాలి నాకు. మీ ఊళ్ళో వీవర్స్ ఉంటారు కదా, నన్ను తీసుకెళ్తావా? అదే మన స్పాట్. ఓకే. హే కాలు జారిపోతుంది, ఇట్స్ స్లిప్పింగ్ మ్యాన్. మీ చెయ్యండి. సారీ, నా చేతులు ఖాళీ లేవు. బాల్స్ ఊరికే అరవకు నువ్వు అలాగా. మేము నడుస్తున్నాగా. మీకంటే అలవాటు. ఇంకెంత దూరం అప్పారావు, నడవలేక కాళ్ళు పడిపోతున్నాయి. ఓ, మేడం, మేడం. అమ్మగారు ఆ సర్కస్ చెప్పులు మానేయచ్చు కదా. నా వల్ల కాదు, సాయం లేకుండా అడుగు వేయలేను అప్పారావు. ప్లీజ్ యూ హావ్ టు హెల్ప్ మీ అవుట్. మేడం హ్యాండ్స్. హే నువ్వు అడుగురు అడుగురు. వేర్ ఇస్ ద హౌస్? మేడం హౌస్ దిస్సు. అన్నపూర్ణ నీ ముందే చెప్పాడుగా మా నాన్న, ఆడోళ్ళని పట్నం వాళ్ళని నమ్మకూడదని చెప్పి. ఆవిడ రెండూను. మా సరస్వతమ్మ మొగుడు పోయి 20 ఏళ్ళైంది. పాపం బస్ యాక్సిడెంట్ లో పోయాడు. అప్పటి నుంచి ఆవిడే నెట్టుకొస్తుంది ఇదంతా. అన్ని చీరలు నేనే కొంటాను ఫర్ ద ఫుల్ మంత్స్. ఓకే ఓకేనండి. ఓకే ఓకే. కాస్త సాయం పడతారా? థ్యాంక్ యూ. ఇదిగో అప్పారావు, మంచి ఆవిడ, కొంచెం సాయం చేయవయ్యా. ప్లీజ్ అప్పారావు, కాస్త కాదు దాకా సాయం మేడం పట్టు. మేడం మేడం హ్యాండులు నో. కొంచెం సాయం చేయవయ్యా. ఏం పోతుంది అప్పారావు? చేస్తా చేస్తా. ఏం వాయిస్తున్నారా? ఏదో మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అంటరా. అబ్బో, వావ్ టూ గుడ్ యా, టూ గుడ్. అదరగొట్టేస్తుంది మ్యాన్. Hello there. Anyone for a ride? This is so wonderful. చూసావా? Oh, he's so cute. Really, Mr. Apparao, he's so cute. రేయ్ పొద్దుటి నుంచి మేత వేసినట్లేదా గేదెలకి? చూడండి. నేను వెళ్తున్నాను, ఇంక రాను. చెప్పింది వినపట్టలేదురా, బుద్ధి లేని గాడిదెళ్ళాను. రే పెంచలేయా, చూడు. హ. నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను. నాకు మీ దీవెనలు కావాలి. దీవించాలా? కూడు గుడ్డ కొరగాని పరికెళ్తున్న కొడుకుని ఏమని దీవించాలరా? మీరు కోరుకున్న కొడుకు నేను కాలేకపోయినా. అభి, కానీ ప్లీజ్ నా కన్సర్ట్కి రండి. నేను కోరుకుంటుంది ఏంటో తెలుస్తుంది మీకు. నీ గొంతులో నా స్వరాలు పలకాలి.
సంగీతానికి మనుషుల్ని కలిపే శక్తి ఉంది. అవును, అదే మా అమ్మని మిమ్మల్ని కలిపింది. కలపకపోయినా బాగుండేది. ఎందుకలా అన్నారు? నా మాట మీదే సిటీకి రావడానికి వీళ్ళమ్మ ఒప్పుకుందమ్మా. నా కోసం రాకపోయి ఉంటే ఇప్పుడు కూడా బతికుండేది. నన్ను క్షమించు. పెద్దమ్మ, అందులో మీ తప్పులేదు. రండి, నన్ను ఇంట్లో దిగబెట్టి చీకటి పడకముందే మీరు సిటీకి బయలుదేరండి. ఈ కాన్సర్ట్ మీరు లేకుండా నిండుగా ఉండదు పెద్దమ్మ. మాతో రావచ్చుగా? నా దీవెనలు మీకెప్పుడూ ఉంటాయిరా. పెద్దమ్మా, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు. బట్ ఈ దెబ్బకి నన్ను క్షమించండి. మనకేం కాలేదు పెద్దమ్మా. We're all fine. నువ్వే చూడు, నాకు తెలిసి ఏం కాదని. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. దానికి కారణం మా నాన్న. అవును పెద్దమ్మా, తాగిన మధ్యలో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. బాగా డ్రింక్ చేశారు. తెలియకుండా జరిగిపోయింది. ఆయన వల్ల ఎంతో మంది చనిపోయారు. క్షమించగలరా మీరు ఆయన్ని? మీరు క్షమించకపోయినా పర్లేదు. మీరు కుంగిపోకండి ఆంటీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇదంతా నీకు చెప్పాలని ట్రై చేశాను అప్పుడు. ఇది మీ తప్పు కాదు పెద్దమ్మా. ఎవరి తప్పు కాదు. పింకీ వాళ్ళ నాన్నగారిని కూడా కాదు. మీరు బ్రిడ్జ్ దాటేశారు. చూడండి ఎంతమంది జనం మీ చుట్టూ ఉన్నారు. ఎంత సంగీతం ఉందో. సంగీతం మనుషుల దగ్గర చేరుస్తుందని మీరే చెప్పారుగా. మాతో రండి. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. సంజయ్, సెల్ కట్టే, ఇప్పటికే లేట్ అయింది. ఒక్క నిమిషం, మళ్ళీ వీళ్ళదా ప్రోగ్రామ్. ఏం చెప్తున్నారండి? వెయిట్, నా వల్ల కాదు. ఒక్కసారి విను. నువ్వు విని తీరాలి. కుదరదు. రియల్లీ గుడ్ No. నౌ. ప్రియాంక స్వర్ణలత లాగా ఎంతో అద్భుతంగా పాడుతోంది. నా మాట నమ్ము. అభినయ్ ఇచ్చిన మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వ వాళ్ళకి. ఓకే, నీ కోసం వింటాను. Come on. నీకు నిజంగా నచ్చుతుంది. చూద్దాంగా. హై చల్. ఎవరి కోసం వెయిటింగ్ మ్యాన్? పెద్దమ్మ. పెద్దమ్మా అంత సీన్ లేదు. ఉన్నా నాతో రా.
శాస్త్రి గారు కనిపించారు. మరి పెద్దమ్మ? ఆవిడ నేను చూడలేదు. అభి ఐ ఓకే? లిసన్, డోంట్ వరీ, అంత బాగానే జరుగుతుంది. అలా అని కాదు, పెద్దమ్మ ఉంటే బాగుండేదని. ఏ అభి, చాలా సంతోషం పెద్దమ్మ, నా పాటకు ప్రాణం వచ్చింది. నాకు తెలిసి పెద్ద ముచ్చి తీరుతారని. బాగా చెయ్యాలి. ప్రసాదం తీసుకోండి. ఎలా చేయకుండా ఉంటావు? పాట నేర్పింది మీరు కదా. మీ అమ్మ ఎంత గర్వపడేదో ఈ క్షణం నేను ఇలా చూసుకుని ఉంటే. అమ్మ లేదు, మీరున్నారు. మీకు మీ అబ్బాయి లేడనుకోవద్దు, నేనున్నాను. Come on guys, get on stage, hurry up. నా మొదటి పాట మదర్ యశోద, తోడి రాగం. నాకు తెలుసు నువ్వు బాగా పాడతావు. కానీ ఈ పాట మీది పెద్దమ్మా. 20 years నుంచి ఈ పాటను స్టేజ్ మీద పాడాలనుకుంటుంది. ప్రియాంక లేట్ అయిపోతుంది, స్టేజ్ మీదకి రా. I'll be there in a second, okay? నువ్వు ఎప్పుడు ఇంతే. ఆంటీ, ఇలా సిటీలో కాన్సర్ట్ చేయడం మీకు అలా అవునా? నేను నిజం చేసుకోండి పెద్దమ్మా. అండ్ ఇదంతా నా కోసమో, అభినయ్, వైష్ణవి, మీ అబ్బాయి కోసమో కాదు. మీకోసం పాడుకోండి. యూ కెన్ డూ ఇట్ పెద్దమ్మా. థ్యాంక్ యూ. ఇలా మీ ముందు పాడాలని కలలు కన్నాను. కానీ ఈరోజు నా బిడ్డ కోసం పాడుతున్నా. వాడు నా సంగీతంలా నాకు దూరమై ఎంతో కాలానికి తిరిగొచ్చాడు. అభినయ్, ఈ పాట నీ కోసమే, నీ కోసమే.
సరి సరి సా సరి సా మద మదని సా ని గరి రి సదా సరి సరి సా సాదని ని 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 సరి 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 రి ని